ఇంకొక విషయం, నాగదోషం ఉన్నటువంటి వాళ్ళు, నాగదోషం వేరు, సర్పదోషం వేరు. ఓకే. ఈ కాలసర్పదోషం అంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలు బంధింపబడి ఉండటం. బంధింపబడటం అంటే మధ్యలో ఉండిపోతాయి అన్నమాట. ఉండేదాన్ని కాలసర్పయోగంగా చెప్పబడింది. కానీ సర్పదోషం వేరు. సర్పదోషం అంటే అదే నాగదోషం అంటారు. నాగదోషం అంటే ఈ నాగదోషం అంటే ఏమిటంటే పంచమ స్థానాధిపతి రాహుతో కలిసి ఉంటాయి లేదా కేతువుతో కలిసి ఉంటాయి. దీన్ని సంతాన దోషంగా చెప్తారు. దీనివల్ల ఏమవుతుందంటే దాన్ని నాగదోషము అంటారు. నాగదోషం అంటే మరి వేరే అనుకోవద్దు. వీళ్ళందరికీ రీప్రొడ్యూస్ ఆర్గాన్స్లో ఆ ఉన్న వ్యక్తికి వాటి యొక్క కౌంట్ కానీ లేదా వాటిని చలనం లేదని చెప్తారు, కౌంట్ తక్కువ ఉందని చెప్తారు. ఆడవాళ్ళకైతే ఎగ్స్ సరిగ్గా లేవని చెప్తారు, డెవలప్ అవ్వలేదని చెప్తారు, ఆ ట్యూబ్స్లో ప్రాబ్లం ఉందని చెప్తారు. ఇలా చెప్తారు కదా, దాన్ని మన పూర్వీకులు నాగదోషంగా చెప్పారు. మరి నాగదోషానికి పరిహారంగా రావి చెట్టు కింద ఉన్నటువంటి ప్రతిమలకి పూజ చేసి 108 ప్రదక్షిణలు 40 రోజులు చేయమని చెప్తారు. ఎందుకో తెలుసా? అది రావి కాయల్లో, రావి ఆకుల్లో ఉండేటువంటి మెడిసిన్ వాల్యూస్ మైక్రాన్స్ లెవెల్లో ఆ గాలి పీల్చడం ద్వారా మన శరీరంలోకి వెళ్ళి అది శుద్ధి చేయబడుతుందన్న గొప్ప జ్ఞానం వాళ్ళకుంది, మనకు లేదు. కావాలంటే మీరు చూడండి, ఆయుర్వేదంలో గర్భస్థమైనటువంటి దోషాలకి రావి కాయలతో చేసినటువంటి మెడిసిన్ని వాడతారా లేదని కనుక్కోండి మీరు. రావి కాయలను అందుకనే రావి పళ్ళు కింద పడకుండా కోసి అలాంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని ఎండబెట్టి చక్కగా మెత్తగా చేసి వస్త్రగాయం పట్టి దాన్ని పాలల్లోనో లేకపోతే తేనెలోనో లేదా వేడి నీళ్ళలోనో వాళ్ళకున్న సౌకర్యాన్ని బట్టి ఉదయం సాయంత్రం తీసుకుంటుంటారు. ఎందుకంటే ఆ గర్భస్థమైనటువంటి దోషాలు లేదా మగవాళ్ళకైతే అశ్వగంధ లాంటివి ఇలాంటివి చేస్తారనమాట. కాబట్టి అది ఆయుర్వేదం డాక్టర్ని అడిగితే చెప్తారు. నాకు తెలిసిన చిన్న చిన్నవి మీకు అంటే ఇబ్బంది లేనిది చెప్తున్నాను మీకు నేను. కాబట్టి ఇలాంటి దోష పరిహారాలని అది భక్తితో చేయండి, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేయండి. ఆ రోజుల్లో ఈ రోజులాగా ఒకళ్ళ మీద నిందేసేవాళ్ళు కాదు. అది దోషం ఉంది, ఇద్దరికి ఉందని చెప్పేవాళ్ళు. ఈ రోజున మీ ఆవిడ దాంట్లోనే ఇది లేదు, మీకు బాగుంది, లేదా మీ ఆయన దాంట్లోనే బాగాలేదు, మీకు ఇది ఉంది అని చెప్పేవాళ్ళు కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ దోషం ఉంది, మీరు వెళ్ళి ప్రేమతో ఒకరి చేయి ఒకరు పట్టుకొని ప్రదక్షిణ చేయండి, లేదా ఒకరికొకరు ఆ రోజులో అయితే కొంగుముళ్ళు వేసుకుని మరి తిరిగేవాళ్ళు. అంటే ఆ బంధాన్ని బలపరిచేదానికి చెప్పారే తప్ప అది మూఢనమ్మకం కాదు అక్కడ. కాబట్టి అది చెప్పే వ్యక్తిని బట్టి ఉంటుంది, విని అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇక్కడ మెడిసిన్ ఉందా, మూఢభక్తి ఉందా? మెడిసిన్ నమ్మకంతో ఏది చేసినా కూడా అందులో ఉన్న వెనక వాళ్ళు చేసిన ప్రక్రియ వెనక ఉన్నటువంటి దాన్ని మనం సైంటిఫిక్గా కానీ చూడగలిగితే మనకి అద్భుతమైన సైన్స్ కనపడుతుంది. లేదు వీళ్ళు రాయి చుట్టూ తిరుగుతున్నారు, వీళ్ళు మూర్ఖులు అని కూడా వాళ్ళు మూర్ఖుల్లాగే కనపడతారు. ఎందుకంటే మన మనసుకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే భయపడితే, చీకటిని చూసి భయపడితే అది ఇంకా భయం ఎక్కువ అవుతుంది. భయం లేకుండా ఉంటే భయం ఉండదు. సో అదంతా నీ మనసు చేసి అక్కడ ఏం లేదు. అలాగే చీకట్లో తాడును తొక్కి పాము అనుకుంటే నీకు భయం ఎక్కువ పెరుగుతుంది. అది వెలుతురులో తాడని తెలిసినప్పుడు ఆ భయం పోతుంది. సో నీ మనసు చేసేటువంటి మ్యాజిక్ అంతా. కాబట్టి నువ్వు నమ్మాలా లేదన్నది నీ వ్యక్తిగతం, అది నువ్వు చేసుకోవాలా లేదన్నది నీ వ్యక్తిగతం. ఎవడో మనల్ని మోసం చేస్తున్నాడు అంటే నీ బలహీనత, అది నీ బలహీనత వాడికి వెళ్ళి వాడిని మోసం చేశాడు. కాబట్టి దయచేసి నేనేం చెప్తున్నానంటే చిన్న చిన్న రెమెడీస్, చాలా చిన్నవి, మన పూర్వీకులు చెప్పేటువంటివి చాలా చిన్నవి మీరు ఇంట్లో చేసుకోండి. నాగదోషానికి మీకు నేను ఇప్పుడు చిన్నది చెప్పాను ఉదాహరణకి, అలాంటివి చేసుకోండి. అలాగే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మెడిసిన్ తీసుకోండి. ఈ కాలంలో చాలా వరకు మెడిసిన్స్ ఉన్నాయి. చాలామంది మెడిసిన్ తీసుకొని కూడా సక్సెస్ అవ్వలేనటువంటి వాళ్ళు, సక్సెస్ రేట్ లేనటువంటి వాళ్ళు డాక్టర్ కూడా మా పని మేము చేసాం, మీ శరీరం సహకరించలేదంటారు. అప్పుడు ఏం చేయగలరు? మీరు కాన్ఫిడెంట్గా ఉండండి అని చెప్తారు, మీరు ఆరోగ్యంగా ఉండండి అని చెప్తారు, అని వాళ్ళే చెప్తారు. అలాగే నేను కూడా చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా ఉండండి. మీ కాన్ఫిడెన్స్ని మించి ఇంకోటి ఉండదు. ఒక దోషం ఉందంటే చిన్న పరిహారం చెప్తే మీ మనసుని కాన్ఫిడెన్స్ కోసం మాత్రమే మన పూర్వీకులు చేసింది. ఈ రావి చెట్టు కింద ఎందుకంటే ఆ రావి ఆకుల్లో ఉన్న గాలి మనకి ఉపయోగపడుతుంది, అది చాలా మంచిది. ఆకుల్ని స్వీకరించడం, ఆకులు మరిగించి తాగటము లేదా కాయల్ని తినటం ద్వారా ఈ నాగదోషం అనేటువంటిది తగ్గి శరీరం లోపల ఉండే మార్పులు, రీప్రొడ్యూస్ ఆర్గాన్స్లో ఉండే ప్రాబ్లం తగ్గుతుంది. చిన్న మచ్చుకు ఉదాహరణ మాత్రమే, ఇది ఒక దోషం.